ముందుగా ఉడికించుకొని అన్నం పెట్టుకోవాలండి. మనకి ఫ్రైడ్ రైస్కి ఎంత అయితే సరిపోతుందో అంత, మాకైతే ఇది సరిపోతుందని ఇంత తీసుకున్నాం. వాటికి కావాల్సినవి ఇలా మీ ఇంట్లో ఏవైతే కూరగాయలు ఉంటాయో అవి వేసుకోండి, ఏవైనా పర్వాలేదు. నేను క్యాబేజ్, క్యాప్సికమ్, ఆనియన్, అదే బీన్స్, క్యారెట్ తీసుకున్నానండి. కొత్తిమీర, ఒక లెమన్ కూడా ఉండాలి, ఎందుకంటే నా దగ్గర వెనిగర్ లేదు కాబట్టి లెమన్ వేసుకుంటున్నాను. అండ్ వెల్లుల్లి అండ్ 3 eggs. కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 3 eggsని ఇందులో బ్రేక్ చేసి వేసేసి ఇవన్నీ ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసాను కదా, దీన్ని ఇలా స్మాష్ చేసేసుకోవాలి. ఇలా ఒక్కసారి కలుపుకొని దీంట్లో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి. చాలా కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే తర్వాత రైస్ వేసేటప్పుడు వేసుకుంటాం కాబట్టి చాలా కొంచెం వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే అస్సలు బాగోదు. దీన్ని ఒక సైడ్ బౌల్లో పెట్టేసుకోవాలండి తీసేసి. ఎగ్ ఫ్రై అయిపోయింది కాబట్టి లైట్గా ఫ్రై చేసుకోవాలి, మళ్ళీ ఎక్కువ ఫ్రై చేసుకుని అవసరం లేదు. మళ్ళీ ఎగ్ ఫ్రై చేసిన కళాయిని తీసుకొని కొంచెం ఆయిల్ వేసి పెట్టుకోవాలండి, ఎందుకంటే వెజ్జెస్ ఫ్రై చేయాలి కాబట్టి. ముందుగా ఆనియన్ వేస్తున్నా. ఇగోండి ఫ్రైడ్ రైస్ కావాల్సిన వెజిటేబుల్స్ నా దగ్గర ఉన్న మోతాదులో నేను తీసుకున్నానండి. ఫస్ట్ వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి చిన్న చిన్న కట్, పచ్చిమిర్చి ఒకటి తీసుకున్నానండి, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఫ్రైడ్ రైస్లోకి కారం కొంచెం లైట్గా వేసుకుంటాం కాబట్టి పచ్చిమిర్చి వేసుకున్న వాళ్ళు వేసుకుంటారు, లేకపోతే స్కిప్ చేసేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళు. నెక్స్ట్ ఆనియన్ వేస్తానండి. మొత్తం ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఎందుకంటే ఫ్రైడ్ రైస్లోకి క్రంచీగా ఉండాలి. కాబట్టి అన్నీ వేసేస్తానండి ఒకేసారి. ఎందుకంటే క్యాబేజ్ కొంచెం తక్కువ ఫ్రై అయినా పర్వాలేదు, ఇవి మాత్రం కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. క్యాబేజ్ మీద కొంచెం ఎక్కువగా ఇవి ఫ్రై అవ్వాలి. కొంచెం మంట హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. కొంచెం ఉంచుతున్నా, ఎందుకంటే లాస్ట్లో మనం వీటిని రీయూజ్ చేస్తాను. కూడా లైట్గా సాల్ట్ వేసుకోవాలండి, లైట్గా, ఎందుకంటే మళ్ళీ రైస్ వేసేటప్పుడు వేస్తాం కాబట్టి లైట్గా. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఎంత సరిపోతుంది, మీ ఇంట్లో వాళ్ళు అంత తింటే మీరు అంత, అయితే ఎంత తినేస్తాం కాబట్టి ఇంత వేసుకుంటున్నాను. రైస్ అయితే వేస్తానండి. ఇప్పుడు దంచి పెట్టుకుంటే మిరియాల పొడి. నెక్స్ట్ లెమన్, ఎందుకంటే నా దగ్గర వెనిగర్ లేదని చెప్పాను కదా, లెమన్ వేసుకుంటున్నాను. దానికి బదులు జస్ట్ చిన్నది క్వీజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అలా కొంచెం కారం అండి.
ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. మాకైతే ఇంత సరిపోతుందని నేను ఇంత వేసుకుంటున్నాను. నెక్స్ట్ సోయా సాస్ ఒకటి వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేస్తున్నానండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర. ఇదంతా ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే అయిపోతుంది. ఇంకా అజినోమోటోస్ ఇవన్నీ హెల్త్కి అంత మంచిది కాదు. ఎందుకంటే మన ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా తినిపిస్తాం కాబట్టి ఇంకా వీటితో అయితే ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ నేను ఇంకోటి మర్చిపోయానండి వేయటం. ఇందులో గరం మసాలా కూడా కొంచెం వేసుకుంటారు లైట్గా. ఎలాగో అది ఇంట్లో దొరుకుతుంది కాబట్టి అది వేసుకోండి. కొంచెం ఫ్లేవర్ కొంచెం అంతే అండి. ఇంకేం వేయనవసరం లేదు. ఇలా కలిపి ఇంకా రెడీ అయిపోయినట్టే ఫ్రైడ్ రైస్. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్. లిటిల్ క్యూటీ హెన్వీ ఛానల్ ఉంది నాది. పాపతో వీడియోస్ పెడుతుంటాను, నేను కూడా చేస్తాను. ఆల్ ఇన్ వన్ వస్తాయండి ఇక నుంచి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్ని కొట్టండి. కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాం, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.